శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో మనం ఆంజనేయుడి నవ అవతారాల కథల్లో ప్రసన్నాంజనేయ స్వామి కథ గురించి తెలుసుకుంటున్నాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో ఇవాళ చూద్దాం. విజయ గర్వభంగము. నిన్న విజయ మహారాజు కథ చెప్పుకున్నాం కదా. అలనాటి ఆ విజయుడే ద్వాపర యుగాంతంలో కుంతి పాండురాజు దంపతులకు ఇంద్రవరప్రసాదంగా అర్జునుడు అనే పేరుతో జన్మించాడు. లోకోత్తర పరాక్రమం వల్ల విజయుడనే బిరుదు అతడికి స్వయం సిద్ధమై వరించింది. అతని అన్న ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యబోయే తరుణంలో అర్జునుడు అన్నకు అండగా దిగ్విజయ యాత్ర చేశాడు. ఆ యాత్రలో భాగంగా అతడు దక్షిణ భారత ఆగ్రహణ గల రామేశ్వర క్షేత్రానికి వచ్చాడు. అతని వెంట శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉన్నాడు. ఒక రోజున ఎందుకో కృష్ణార్జునులు ఇద్దరు విడిపడి ఎవరితోన వారు క్షేత్ర దర్శనానికి బయలుదేరారు. ఒక చోట సగం కూలిపోయిన వంతెనొకటి అర్జునుడికి సముద్రంలో కనిపించింది. అదేమిటని స్థానికులను అడిగాడు. అది త్రేతాయుగాంతంలో శ్రీరామ ప్రభువు నిర్మించిన సేతువని వాళ్ళు వివరంగా చెప్పారు. అది విని అర్జునుడు పక్కపక్క నవ్వి ఇలా అన్నాడు, ఏమిటేమిటి? ఆనాటి రామరాజు సాటిలేని విలుకాడా? వంతెన కావాల్సి వస్తే మాత్రం రాళ్లతో కట్టాడా? నిజంగా వీరుడైతే, నిజంగా ధనుర్వేదం వశమైతే బాణాలతోనే వంతెన కట్టలేకపోయాడా? ఏమిటో వీరులమని వాళ్ళు చెప్పుకుంటారు, వీళ్ళు నమ్మేస్తారు. అదే కథలుగా ప్రచారమైపోతుంది. లోకం తీరు ఇంతే. అర్జునుడు రాముణ్ణి ఇలా చులకన చేసి మాట్లాడుతూ ఉండేసరికి ఆ దగ్గరలోనే సూక్ష్మ రూపంలో సంచారం చేస్తున్న హనుమంతుడికి ఒళ్ళు మండిపోయింది. అయినా తమాయించుకొని తన తేజస్సు తగ్గించుకొని ముసలి వానర రూపంలో అర్జునుడి ముందుకొచ్చి ఉగ్రంగా ఇలా అన్నాడు, ఏమిటయ్యా మాట్లాడుతున్నావు? ఇవాళ నీకు కనిపించే జానుడు మనుషుల్ని, బెత్తడు మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి పరిస్థితిని గురించి వ్యాఖ్యానాలు చేస్తున్నావే. ఆనాటి మనుషులే ఈనాటి మనుషులకు రెండింతలు మూడింతలు ఉండేవాళ్ళు. అదీగాక ఆ రామప్రభువు సైన్యంలో ఉన్న వానరాలు, బల్లూకాలు ఎలా ఉండేవి? అవి కొండలు, కదిలే కొండలు, తలెత్తి చూడటానికే భయంకరంగా ఉండేవి. అలాంటి కదిలే కొండలు కోట్ల సంఖ్యలో ఉండేవి తెలుసా? వాటిని బాణపు పుల్లల మీద నడిపిస్తావా నువ్వు? నీ పాటి ఆలోచనే లేదా ఆ రావణ సంహారికి, ఆ రామప్రభువుకి? పెద్దల గురించి అనాలోచితంగా మాట్లాడటం విజ్ఞులకు, విద్యావంతులకు తగదు సుమా. ఒక పండుకోతి తన ఎదుట అంత ధిక్కారంగా మాట్లాడడం అర్జునుడికి సహింపరానిదైపోయింది. అతను ఉచ్చేశ్వరంతో ఇలా అన్నాడు, ముసలికోతి, మిడిసిపడకు. చాతగాకపోతే చాతగాదని ఒప్పుకో, అసాధ్యం అనకు. నేను నిర్మిస్తా బాణాలతో వంతెన. ఎంతమందిని ఎక్కిస్తావో ఎక్కించు, ఏ కొండలు దొర్లిస్తావో దొర్లించు. హనుమ, ఏమిటి పందెం? అర్జునుడు, నా బాణాల వంతెనలో ఒక్క బాణం చెదిరిపోయినా నేను ఈ గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేసేస్తాను. హనుమ, కోట్ల సేనలెందుకు, కొండలెందుకు? నేనొక్కడిని చాలు. నా మొదటి పాదపు తాకిడికే నీ వంతెన కుప్పకూలకపోతే నేను నీకు బంటునై నీ జెండా మీద కాపలావాడిగా ఉండి నీ వెంట తిరుగుతాను. ఇలా ఇద్దరు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. వెనువెంటనే అర్జునుడు తన ధనుర్వేద విద్యాసారాన్ని గుప్పించి 100 యోజనాల పొడవున బాణాల వంతెనను క్షణాలలో నిర్మించి ఎవరిని తెచ్చుకుంటావో అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు. నేనుండగా ఎవరో ఎందుకురా అంటూ ఆంజనేయుడు తన రూపం పెంచి తన ఎడమకాల్ని ఆ వంతెన మీద గట్టిగా మోపాడు. అంతే, ఫెలఫెల ఆర్భాటాలతో అర్జునుడి శరసేతువు కుప్పకూలిపోయింది. అర్జునుడు అనుకున్నట్టుగా ఆంజనేయుడు వికటట్టహాసం చెయ్యలేదు. ముసిముసి నవ్వులు నవ్వి, పో, పెద్దలను గౌరవిస్తూ నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అన్నాడు హేళనగా. అర్జునుడి తల గిరున తిరిగిపోయింది. కళ్ళ ఎదుట నక్షత్రాలు కనిపించాయి. ఇది ఎలా జరిగిందో అతనికి అర్థమే కాలేదు. ఈ ఎదుట ఉన్న ముసలికోతి ఎవరో అంతుపట్టలేదు. అతను ఇహ తట్టుకోలేక దగ్గరలో దొరికిన ఎండు పుల్లలన్నీ తనే పోగేసి నిప్పంటించి దానిలో దూకడం కోసం అగ్నికి ప్రదక్షిణాలు చేయసాగాడు. ఇంతలో ఎక్కడి నుంచి వాళ్ళాడో, ఎలా వాళ్ళాడో కానీ అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ హంసల్లే వాళ్ళాడు. ఆయన వస్తూనే చిరునవ్వులు చిందిస్తూ, ఏమిటి బావా, మండు వేసవిలో చలిమంటలేసావు అన్నాడు.
అర్జునుడు కళ్ళనీళ్లు కుక్కుకుంటూ జరిగిందంతా వివరించి, ఇక నాకు వేరే గతి లేదు, అగ్నిప్రవేశం చేసి తీరవలసిందే అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ మరోసారి నవ్వి, ఏమయ్యా వానరోత్తమ, మా వాడు చెప్పింది నిజమేనా అన్నాడు. పందెం వేసుకున్న మాట నిజమే, నేను మాత్రం మీ వాడిని చావమనలేదు, తనే చస్తానని మిడిసిపడుతున్నాడు అన్నాడు హనుమంతుడు. మీరిద్దరూ చెప్పేది సరిగ్గా అతకడం లేదు. అసలైనా మీరు పందెం వేసుకున్నప్పుడు సాక్షి ఎవరు అని శ్రీకృష్ణుడు ఇద్దరి వంక చూశాడు. ఈ కొత్త మెలికకు ఇద్దరు అయోమయంగా చూసి, ఎవరేమిటి మేమే అన్నారు. శ్రీకృష్ణుడు తల అడ్డంగా ఊపి, మీరు సాక్షులు ఎలా అవుతారు? మీరు కక్షిదారులు. సాక్షి లేని పందానికి చట్టంలో విలువ లేదు కనుక ఇప్పటి వరకు జరిగిన పందెం చెల్లనే చెల్లదు. దమ్ముంటే కావాలనుకుంటే ఇప్పుడు నేను సాక్షిగా ఉంటాను, మళ్ళీ పందెం వేసుకోండి, ఎవరు గెలిచారో సాక్షిగా నేను నిర్ణయం చేస్తాను అన్నాడు. హనుమంతుడు నాకేమీ అభ్యంతరం లేదన్నాడు. అర్జునుడు మారు మాట్లాడకుండా మళ్ళీ శరసేతు నిర్మాణం చేసేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఆంజనేయుడు శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచేదాకా ఎదురు చూసి ఆయన అనుమతితో పూర్వంలాగే తన ఎడమ పాదం బాణాల వంతెన మీద పెట్టాడు. చిత్రం, అది కూలలేదు. హనుమంతుడు త్రుళ్ళుపడి కాలెత్తి బలంగా తొక్కాడు. పూర్తిగా పైకెక్కాడు, ఎగిరి దూకాడు. చివరికి ఉక్రోషం పెరిగిపోయి వంతెన మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పరుగులు తీశాడు. అయినా వంతెన అణువంత కూడా కదలలేదు. కానీ వంతెన కింద ఉన్న సముద్ర జలమంతా క్రమక్రమంగా ఎర్రబారి చివరికి నెత్తురు మడుగుగా మారిపోతోంది. ఆంజనేయుడు తీవ్రమైన మానసిక ఉద్వేగంలో ఉండి కూడా ఈ నెత్తురు మడుగులను చూసి ఒక్కసారిగా కనుబొమ్మలు ముడిచి ఆలోచించాడు. అటు అర్జునుడు దీన్ని గమనిస్తున్నాడే కానీ ఏమీ అర్థం కావడం లేదు. ఇంతలో హనుమంతుడు ఒక ఉదుటున కిందికి దూకి శ్రీకృష్ణుడి పాదాల మీద వాలి, ప్రభు, నేను పూర్తిగా ఓడిపోయాను. నా ప్రతిజ్ఞ ప్రకారం నేను విజయుడి జెండా మీద వాదరమూర్తిని కాపలాదారుడిగా నిలబడిపోతాను. నువ్విక నీ లీలను ఉపసంహరించు అన్నాడు దీనంగా. అర్జునుడికి చివరి మాట ఏమిటో అర్థం కాలేదు. శ్రీకృష్ణుడు మాత్రం కొంచెం నీరసంగా కనిపించాడు. అర్జునుడు చనువుగా వెళ్ళి ఆయన వెన్ను మీద చెయ్యి వేసి, ఏమిటి బావా అలా ఉన్నావు అని ఏదో అనుమానం తగిలి చెయ్యి తీసి చూసుకున్నాడు. శ్రీకృష్ణుడి చొక్కాలోంచి నెత్తురు ఊరి అరచేతికి అంటుకుని ఉంది. అర్జునుడు కొంచెం బెంబేలు పడిపోయి శ్రీకృష్ణుడి చొక్కా పూర్తిగా ఊడదీయించి చూడగా ఆ వీపంతా పచ్చడి పచ్చడిగా నలిగిపోయి ఉంది. ఇదేమిటి బావా అంటూ బావురుమన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడేమీ మాట్లాడలేదు. ఆంజనేయుడే అర్జునుడి వెన్ను తట్టి ఓదార్చి ఇలా అన్నాడు, విజయ, నీ విజయం కోసం స్వామి చేసిన శ్రమకు ఫలితం ఇది. శ్రీరాముడి శక్తిని నువ్వు ఎరగవు, నువ్వు ఊహించను కూడా లేవు. కనీసం నా శక్తి కూడా నీ ఊహ కందదు. అలాంటి నాతో పంతం పెట్టుకున్న నిన్ను గెలిపించేందుకు మన ప్రభువు కూర్మ రూపం ధరించి నీ శరసేతువు కింద ఊతంగా నిలబడ్డాడు. ఆ విషయం తెలియని నేను మూర్ఖుణ్ణై ఆ వంతెన మీద పరుగులు పెట్టాను. 100 మందర పర్వతాలకు కూడా మించిపోయిన నా బరువుకు నీ బాణాలు అడుగున ఉన్న కూర్మపు డిప్పలో గుచ్చుకుపోయాయి. దానికి ఫలితమే ఇదిగో ఈ సముద్రంలో నెత్తుటి మడుగు, ఇదిగో ఈ స్వామి వీపున ఈ బాణాల పుళ్ళు. విజయ, ఇది మనిద్దరం కలిసి స్వామికి చేసిన సేవ. స్వామి కరుణామయుడు, ఆయన కరుణ వల్ల నువ్వు గెలిచావు. నీతో పాటు నేను కూడా పాపినై నిలిచా. ఇలా అంటూ హనుమంతుడు బొటబొట కన్నీళ్లు కార్చాడు. అప్పటిదాకా అంతో ఇంతో విజయోత్సాహంలో ఉన్న అర్జునుడు నిలువున నీరు కారిపోయాడు. శ్రీకృష్ణుడు వేణువుతో వీపు సవరించుకుంటూ మెల్లిగా ఇలా అన్నాడు, అర్జున, గెలిచి విజయుడు అయ్యావు. ఎలా అయ్యావో తెలుసా? నా కరుణ వల్ల కాదు, ఈ ఆంజనేయ స్వామి కరుణ వల్ల. పూర్వం త్రేతాయుగంలో నీ పేరు విజయుడు, నువ్వు హనుమత్ భక్తుడివి, నన్నే గెలుస్తావు పోరా అని ఈ స్వామి నీకు వరమిచ్చాడు. కానీ నువ్వు నీ స్వామికి స్వామి అయిన శ్రీరామ ప్రభువునే నిందించావు. దానికి తట్టుకోలేక ఈయన తన వరం చెడిపోయినా సరే తన స్వామి కీర్తి నిలబడాలని నీ మీద పంతం పట్టాడు. ఆయన తలుచుకుంటే నువ్వు ఓడిపోయావు. కానీ నా భక్తుడిచ్చిన వరం చెడిపోతే నేను సహించలేను. అందుకే నీ కోసం కాదు, ఈ ఆంజనేయుడి కోసం నేను నిన్ను గెలిపించాను. అది గ్రహించి ఈ ఆంజనేయుడు నీకు రథపాలకుడై నీ జెండా మీద నిలిచి నిన్ను కపిధ్వజుడుగా చేశాడు. ఆనాటి రాముడేమిటో, ఆనాటి వృక్ష వానర వీరులేమిటో నీ ఊహ కందటం కష్టం. కానీ ఈనాటి ఆంజనేయుడిని చూసావు కదా, ఇతను ఆనాటి ఆంజనేయుడి శక్తిలో 1000వ వంతు శక్తిని కూడా చూపలేడు. దీనిని బట్టి నువ్వెంతో, నీ శక్తి ఎంతో కొలుచుకో. ఈ ఆంజనేయుడు చెప్పాడే నీ బ్రతుకు నువ్వు బ్రతకమని, ఆ మాట రోజు తలుచుకో. శ్రీకృష్ణుడు ఇంత సూటిగా ఉపదేశించేసరికి అర్జునుడికి కళ్ళు తెరుచుకొని స్వాములిద్దరి పాదాలకు నమస్కరించి, నా గర్వం దిగింది, నా ధర్మం తెలిసింది, నా ధర్మయుద్ధంలో మీరిద్దరూ చేయూతనిచ్చి నన్ను నడిపించండి అని సవినీయంగా మనవి చేస్తూ శ్రీకృష్ణుడిని హనుమంతుడిని కలిపి ఇలా స్తుతి చేశాడు.
అష్టాక్షరి మంత్రేశ్వర హే శ్రీహరి హే శ్రీహరి, ఆనాడు రాముండు ఈనాడు కృష్ణుడు అయినావు నీవేను హే శ్రీహరి, ఆనాడు అభయాంజనేయుడు ఈనాడు వీరాంజనేయుడు ఓ శ్రీహరి, హరి అనగా మురహరుడు హరి అనగా కపివరుడు, హరులిద్దరును నాకు గురుదేవులు, విజయుండ నేనెప్పుడు అద్దేది విజయేచ్చుకో శ్రీహరి, అష్టాక్షరి మంత్ర మది ఒకటి ఇది ఒకటి, ఆ రెండు నా ఎదుట రూపెత్తగా, ఇటవేణు నాధాన అటవాల భాగాన, సచ్చిదానందంబు ప్రణవంబుగా. జగదేక వీరుడని ప్రసిద్ధిగాంచిన అర్జునుణ్ణి జన్మజన్మలుగా విజయపథంలో ఇలా నడిపించుకుంటూ వస్తున్న అలనాటి అష్టాక్షరి మంత్రాది దేవతనే ప్రసన్నాంజనేయ స్వామిగా, భక్తాంజనేయ స్వామిగా భక్తులు ఈనాటికి సేవించుకుంటూనే ఉన్నారు. మహర్షులు కీర్తించిన హనుమన్ నవావతారాలలో మొదటి అవతారం ఇదే. తర్వాత అవతారాల గురించి రేపు కథలో చెప్పుకుందాం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.